డేవిడ్, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? మా అన్న బ్రదర్ ఎప్పుడు మారుతాడో తెలీదు. చాలా కలవరంగా ఉంది. వాడి గురించి ఆలోచించి ఆలోచించి నేను పిచ్చోనైపోయేలా ఉన్నా. నా లైఫ్ డిస్టర్బ్ అయ్యేలా ఉంది. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఆ మధ్య నేను ఒక వికలాంగుని కలిశాను. అయ్యా, మీకు కాళ్ళు లేనందుకు మీకు బాధగా లేదా అని అడిగాను. దానికి అతను చెప్పిన సమాధానం, ఊహ తెలిసిన తొలి దినాలలో అందరిలాగానే నడవలేకపోతున్నానని బాధపడేవాడిని, కానీ బాధపడి ఏ ప్రయోజనం లేదని అర్థమైన తర్వాత బాధపడడం మానేశాను అని చెప్పాడు. కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు డేవిడ్. ఎక్కువగా ఆలోచించడం, తీవ్రంగా బాధపడడం, కలవరపడడం వల్ల జీవితంలో కొన్ని నష్టాలు చూడడం మీద తప్ప ప్రయోజనం లేదు. కానీ గుర్తుంచుకో, కొన్ని విషయాలు ఆ దేవుడే మార్చాలి. అట్లాంటి వాటి కోసం ప్రార్థనలు చేసి ప్రభు మీద ఆ భారాన్ని మోపడం తప్పితే మనం చేసేదేం లేదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల నీవు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో అపనమ్మకమైన వాడివి అయిపోతావు. నీ జీవితాన్ని వ్యర్థం చేసుకునే వ్యక్తిగా మిగిలిపోతావు.